హే బ్రో! నువ్వేంటిక్కడ? నీకోసం వచ్చాను. నా కోసమా? ఏమైంది బ్రో? నా లైఫ్ మార్చిన మంచి మనిషి బ్రో నువ్వు. దాంట్లో ఏముంది బ్రో? నువ్వు లవ్ చేసిన అమ్మాయి పేరు రూప. అవును బ్రో. నేను లవ్ చేసిన అమ్మాయి పేరు రూప. చెప్పావు కదా! నువ్వు లవ్ చేసిన అమ్మాయి పేరు రూప. నేను లవ్ చేసిన అమ్మాయి పేరు రూప కాదు. నువ్వు లవ్ చేసిన రూప, నేను లవ్ చేసిన రూప ఒక్కరే. ఏంటి? మేము చాలా సంవత్సరాలు లవ్ చేసుకున్నాం, కలిసి తిరిగాం, కలిసి పడుకున్నాం కూడా. నువ్వు లవ్ చేసిన రూపాయలు అంటుందో నాకు తెలీదు. కానీ నేను లవ్ చేసిన రూపాయి బంగారం. నేను లవ్ చేసిన అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే మూతి పగిలిపోద్ది. మంచోడ్రా నువ్వు. మంచోడిని ఎరిపాపని చేస్తారు. మాటలతో చెప్తే నువ్వు ఎందుకు నమ్ముతావు? నీ రూప నోటితో చెప్పేస్తాను, విను. నిన్ను కూడా కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను. సైలెంట్గా ఉండి మా రొమాన్స్ని ఎంజాయ్ చేయి. హలో. రూపా, ఎలా ఉన్నావు? ఎవరు? ఎవరా? వాయిస్ విన్న వెంటనే కనిపెట్టేస్తావు అనుకున్నాను. కార్తిక్. అమ్మ తల్లి, ఇప్పటికే కరుణించావు, సంతోషం. ఎలా ఉన్నావురా? సూపర్గా ఉన్నా, మంచిగా జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ చేస్తున్నావా? నేనిది ఎక్స్పెక్ట్ చేయలేదురా. నువ్వే కదా అన్నావు మనుషులు దూరం అయితే తెలుస్తుందని. జ్ఞానోదయం అయింది. చాలా రోజులు అవుతుంది కదా, కొత్తగా ఉంది నువ్వు మాట్లాడుతుంటే. రోజులు కాదు, సంవత్సరాలు. అవును, ఈరోజు డేట్ ఎంత? December 14th. ఈ రోజుకి అయితే స్పెషల్ ఉందేమో. స్పెషలా? ఏముంది? ఒకప్పుడు ఈ డేట్ నీకు చాలా స్పెషల్. ఈరోజు నీ బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే రా. అన్నీ మర్చిపోయావు. మర్చిపోవాలి, లేకపోతే ముందుకెళ్ళలేం. 2019 నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇచ్చా గుర్తుందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆ రోజు ఎలా మర్చిపోతాను రూపా? నాతో బెడ్ షేర్ చేసుకున్నావు. ఆ రోజు ఏ షాంపూతో స్నానం చేసావు? ఇప్పటికా ఎయిర్ స్మెల్ ఫీల్ అవుతూనే ఉంటాను. కార్తిక్, ఇప్పుడు అవన్నీ అవసరమా? అదేంటి రూపా, నువ్వు నా కోసం, నా లవ్ కోసం నన్ను నమ్మి నాతో ఫిజికల్గా మీట్ అయ్యావు. నువ్వెంత పద్ధతిగా పెరిగావు, ఇలాంటి కుటుంబంలో పుట్టావు, ఎంత పద్ధతిగా ఉంటావో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు నా కోసం ఆ పని చేసావు. ఆ రోజు తలుచుకుని ఇప్పటికీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను రూపా. ప్లీజ్ కార్తిక్, అవేం గుర్తు చెయ్యకు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అలా ఉండు చాలు. బాయ్. ఓకే బాయ్ రూపా. హా. ఏ బ్రో, ఇప్పుడు నమ్ముతావు కదా? ఆ? ఆ.
సూర్య చెప్పరా. అబ్బాయిల్లో నీకు బాగా ఇష్టమైన పేరేంటి? రెండున్నాయి. 2 కాదు, ఒకటి చెప్పు. ఒకటంటే కార్తిక్. చిన్నప్పటి నుండి నాకు పేరంటే చాలా ఇష్టం. మరి రెండో పేరేంటి? నీ పేరే సూర్య. నేనంటే నీకు చాలా ఇష్టం కదా, మరి నా పేరేంటి సెకండ్ పొజిషన్లో ఉంది? నువ్వెప్పుడు టాప్లోనే ఉంటావు సూర్య. నీ రేంజే వేరు. సడన్గా కార్తిక్ పేరు వచ్చేసింది అంతే. సడన్గా రాలేదు, ఫస్ట్లో కదా, ఎప్పుడు బెస్ట్గానే ఉంటుంది. ఫస్ట్ లవ్ ఏంట్రా? వామ్మో మహానటి, నిన్న నీ కార్తీక్ గారితో కాల్ మాట్లాడావు కదా, గుర్తుందా బంగారం? అది నీకెలా తెలుసు? అయ్యో నా బుజ్జి పంది, వాడు నిన్న నా దగ్గరికి వచ్చి నీ గురించి చాలా చెప్పాడమ్మా. వాడి మాటలు నేను నమ్మలేదు. అప్పుడు వాడు ఏకంగా నీకు కాల్ చేసి నన్ను కాన్ఫరెన్స్లో పెట్టాడే. మీ ఇద్దరు మాట్లాడుకునే మాటలు వింటుంటే గుండెకాయ జారి ప్యాంట్లోకి వచ్చేసింది. నేను ఇప్పటికీ షాక్లో ఉన్నా, ఈ పనులన్నీ చేసింది రూపాయేనా అని. సూర్య వాడొక వెధవ. వాడు కావాలని నన్ను మాటల్లో పెట్టి మన రిలేషన్షిప్ని బ్రేక్ చేద్దామని ప్లాన్ చేశాడు. వాడు ఎదవే, నాకు అర్థమైంది. కానీ నువ్వు వాడిని లవ్ చేసింది, వాడితో ఫిజికల్గా మీట్ అయింది అబద్ధం కాదు కదా రూపా. నేను నిన్ను చాలాసార్లు అడిగాను, నీకు ఫాస్ట్లో లవ్ స్టోరీ ఏమైనా ఉందని. నువ్వు వచ్చినా కాదని. నాకేం చెప్పావే? నేను ఒక జోకరగానే కనిపిస్తున్నా నీకు? ఇవన్నీ చెప్తే మీ అబ్బాయిలు అర్థం చేసుకోలేరని నా ఫ్రెండ్ చెప్పింది. అందుకే ఇవన్నీ చెప్పలేదు. ఇప్పుడు ఇరుపప్పు అయింది నీ ఫ్రెండ్ కాదు కదా, నేను. దానికే చాలా ఇస్తుంది. ఇక్కడ బొక్కపడింది నాకు. సూర్య, అప్పుడు నేను తప్పు చేసింది నిజమే. కానీ అప్పుడు వాడి మీద లవ్ తోటి వాడిని నమ్మి కమిట్ అయ్యాను. ఇంకా ఎంతమందిని లవ్ చేస్తే అంతమందితో కౌంట్ అయిపోతావా? సూర్య, నువ్వు కోపంలో ఉన్నావు. నేను లవ్ చేసింది ఇద్దరినే. ఏదో దేశానికి గోల్డ్ మెడల్ వచ్చినట్టు అంత గర్వంగా చెప్తావేంటే? సూర్య, నువ్వు నా పాస్ట్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అందరి లైఫ్లో ఏదో ఒక బ్యాడ్ స్టోరీ ఉంటుంది. కానీ నువ్వు దాన్ని పట్టుకుని ఇలా మాట్లాడడం కరెక్టేనా? కరెక్ట్ కాదు. నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సూర్య, నీ గురించి నాకు తెలుసు. నీకు ఇలాంటివన్నీ నచ్చావు. కానీ ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వకు. నువ్వు నన్ను వదిలేస్తావేమో అని భయంగా ఉంది. భయపడకు బంగారం. నిన్న కాల్లో నీ మాటలు విన్నప్పుడే నిన్ను వదిలేశాను. సూర్య, నేనే తప్పు చేయలేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కాబట్టి నార్మల్గా మాట్లాడుతున్నా. లోపల బాధ కోపం ఫైట్ చేసుకుంటున్నాయి. చాలా నొప్పి కలుగుతుంది, బయటపడతలేదంతే. సారీ సూర్య, ఆ వెధవ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. సూర్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నీ విషయంలో ఎలా ఉన్నానో నీకు బాగా తెలుసు. ప్లీజ్ రా, వదిలెళ్ళకు. ఇక సూర్య అనేవాడు నీ జీవితంలో లేడు. గుడ్ బై.